సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ మన ఇండియాలో కరప్షన్ ఎక్కువగా ఉంది కదా సార్, దాన్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? ఎవడో చేస్తాను కూర్చోడం కాదు, ముందు మనం చేయాలి. నువ్వు ఏం కరెక్షన్ చూసినా చెప్పు. నువ్వు చూసిన కరప్షన్ ఏదో చెప్తున్నావు, ఒక్కటి చెప్పు. నీ నాలెడ్జ్ వినింది కానీ, చోర వినింది కానీ, గట్టిలో చూసింది కానీ, ఎవరో మాట్లాడుకుంటారని చూస్తే కానీ, కళ్ళ నీకు తెలుస్తాను చెప్పు. ఒక్కటి ఏదో నన్నే కరప్షన్ ఒక్కటి చెప్తాను నేను మార్గం. అది అందులో పర్టికులర్ ఇండియాలోనే కదా, అది పార్లమెంట్ చూసేవాళ్ళు పోయినా ఎప్పుడన్నా పార్లమెంట్ వేరే కంట్రీస్ పోయినా ఎప్పుడన్నా నాకు అక్కడే కలిసి ఇక్కడే ఇక్కడ ఉంటుంది నీకు ఫోన్ నాకు తెలియదు నీకు. ఇక్కడ మాత్రమే కలిసి ఎట్లా చెప్పాలి, ఎట్లా అనుకుంటున్నావు? సినిమాలు చూసా యూట్యూబ్ చూసి కాదు కదా, యూట్యూబ్ అందరూ చదువుతుంది. ఎలా అనుకున్నావు కరెక్ట్? స్కూల్లో డబ్బులు తీసుకున్నావా నీకు సీట్ ఇచ్చేవారికి? లేదు కదా. ఎన్నిసార్లు బీజేపీ పార్టీ చూసుకున్నావా? లేదు. ఇంకా విన్నాను సార్, వేరే ఎవరు మాట్లాడుకుంటుంటే విన్నాను సార్. వేరే వాళ్ళు మాట్లాడుతుంటే ఎవరు వాళ్ళు? మా ఇంటి దగ్గర కొంతమంది సార్. ఎప్పుడు అడిగేవాళ్ళు ఏమన్నా ఎందుకు ఏం పరిస్థితి జరిగింది, ఏం చూసారు కానీ అలా కదా. నీకు నీకు తెలియని విషయం మనకు వద్దు, తెలిసింది ఏదంటే వాళ్ళు పోరాడతాం. అది ఏ పరిస్థితిలో వాడు ఏం చేసినాడో వాడికి లేదు, నీకు తెలియదు. నేనేం చెప్పాను పోయి చెప్పాను కదా, దాన్ని వదిలి జరిగిన దాన్ని చేస్తాం. రేపు ప్రజెన్స్లో ఉంటుంది, అయిపోయింది ఉంటుంది ప్రజెన్స్లో ఉంటుంది. సార్ ఇప్పుడు ఎవరన్నా ఒక ఉమెన్ మర్డర్ చేశారు, స్టూడెంట్స్ చేసి పోలీసులు డబ్బులు తీసుకున్నప్పుడు ఎవరి మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు సార్? సార్ ఇప్పుడు ఒక ఉమెన్ అది మర్డర్ చేసి స్టూడెంట్స్ మీద దోసేసి పోలీసులకు డబ్బులు ఇచ్చి స్టూడెంట్స్ అరెస్ట్ చేపిస్తారు కానీ తెలిస్తే ఎవరి మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు సార్? ఎక్కడ జరిగింది మర్డరు, ఎక్కడ పోలీసులు డబ్బులు తీసుకున్నారు, ఎక్కడ స్టూడెంట్లు చేశారు, అది ఏదో విషయం చెప్పు. నువ్వు సినిమాలు చూసే కథలు అడగద్దు, దానికి అవసరం ఉండవు. సినిమా ఏదో డైరెక్ట్ వాళ్ళ కథ రాసి మీకోసం పెడతారండి, వాటికి అవసరం ఉండవు. ఢిల్లీలో ఒక అమ్మాయి రేప్ చేసి బస్సులో చంపేశారు. నిర్భయారా ఏం పేరు అమ్మాయి పేరు? నిర్భయ కేసు తెలుసా? వాడు స్టూడెంటే, దాని 3 వ్యక్తి స్టూడెంటే. 18,000 లోపల దాన్ని చెప్పి 2 నెలలు జైలు చెప్పి వదిలేస్తే మళ్ళీ అన్నం చేస్తాను. చిన్న అది జరిగింది విషయం మొత్తం ఇండియా అంతా దండా చేస్తున్నారు, ఇండియా అంతా బాగా యాక్సిడెంట్ జరిగింది. అది జరిగే ఇన్సిడెంట్ చెప్తే దానికి సొల్యూషన్ చెప్పాలి. సినిమాలో యూట్యూబ్లో ఉండేది ఎవరు మాట్లాడుకుంది వాళ్ళు చెప్పడం ఎందుకు రాలేదు కాబట్టి నీకు వెళ్ళి కదా. Good afternoon, sir. What is the legal value of dying declaration? Dying declaration, మరణ వాంగ్మూలం అంతేనా? మరణ వాంగ్మూలం అది కరెక్ట్గా ఒక ప్రతి కేసు బట్టి, కేసులో ఉన్న విషయాలను బట్టి దాని వాల్యూ తెలుస్తుంది. దాని వాల్యూ కోర్టు జడ్జ్ చేస్తాం. అంటే ఒకే విషయాన్ని ఒక మరణ వాంగ్మూలాన్ని చూస్తే జైలు చెప్పాం. అంటే మరణ వాంగ్మూలం లేదు కదా అని చెప్పి జైలుకి చెప్పకుండా కూడా ఉండదు. సో ఏ మరణ వాంగ్మూలాన్ని ఎలా నమ్మాలి, ఎలా తీసుకోవాలనేది ఆ కేసులో ఉన్న విషయాలను బట్టి, ఆ కేసు జరిగిన సన్నివేశాలను బట్టి ఇది ఎంతవరకు తోడవుతుందో చూసి ఆ జడ్జి ఆ కేసుని బట్టి డిసైడ్ చేస్తాం. అందులో మరణ వాంగ్మూలం అనేది సాక్ష్యము చనిపోయే వారి సాక్ష్యం వాడు చనిపోయిన సాక్ష్యం బయట రాదు. సో ఆ సాక్ష్యాన్ని దాచిపెట్టే దానికోసము ఆ సాక్ష్యాన్ని కోర్టులో ప్రవేశపెట్టి ఆ సాక్ష్యాన్ని విచారించి ఆ సాక్ష్యాన్ని ఉపయోగించుకునే దానికోసం మరణ వాంగ్మూలం పెట్టాం. 20 శాట్ సెక్షన్ 32(1) కింద మనం ఏంటంటే డిసైడ్ చేస్తాం. మనోశాస్త్రం అంటే మనోశాస్త్రంలో మరణ వాంగ్మూలం ఏంటంటే ద రియల్ ట్రూత్ విల్ డాన్స్ ఆన్ ది లిప్స్ ఆఫ్ డైయింగ్ పర్సన్. ఏమని ద రియల్ ట్రూత్
ఆల్వేస్ డ్యాన్స్ ఆన్ ది లిప్స్ ఆఫ్ ద డైయింగ్ పర్సన్. చనిపోయే పెదాలలో డ్యాన్స్ చేస్తూ ఉంటుంది అన్నమాట. నిజమనేది. సో అసలు నిజాన్ని ఎక్కడ మనకు చూడొచ్చు అంటే చనిపోయే వారి మాటల్లో చూడవచ్చు. వాడు చనిపోయేటప్పుడు వారి మరణానికి ఏమేమి సమస్యలు ఏమేమి కారణాలు వారి మరణానికి దారి తీస్తాయి అని చెప్పేదే మరణం. సో దాన్ని ఆ కేసు విషయాన్ని బట్టి తీసుకుంటాం. ఖచ్చితంగా దీన్ని ఇట్లా తీసుకోవాలని పారామీటర్స్ అంటూ ఏమున్నాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మెరిట్కి పెట్టి అడ్మిషన్స్ ఇరు మళ్ళా క్యాస్ట్ పెట్టి ఎందుకు ఇస్తారు సార్? ఇప్పుడు ఎస్టీ అట్లా క్యాస్ట్ వాళ్ళకి ఎందుకు అడ్మిస్తారు సార్? అడ్మిషన్ సార్ చట్టం మార్చలేదు సార్. చట్టం మార్చొచ్చు కానీ ఎవరు మార్చలేదు. ఆర్టికల్ 54, ఆర్టికల్ 64 అని 2 కాన్స్టిట్యూషన్ 2 సెక్షన్లు ఉన్నాయి. దీని కింద మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అంతా సమానంగా బతకాల. ఉన్నవాడు లేనివాడు బతకూడదు, డబ్బు ఉన్నవాడు లేనివాడు చూడకూడదు. డబ్బు ఉన్నవాడు మందిలో తీసుకునే తిరగకపోతే డబ్బు లేనివాడు ఎక్కడ చదవాలి? చదవలేదు కదా. సో సామాజికంగా ఆర్థికంగా అందరూ సమానంగా చూడడం కోసమే మనం కాన్స్టిట్యూషన్ అన్ని దేశాల నుంచి కాన్స్టిట్యూషన్ తీసుకుని రాస్తున్నాం. వాటిల్లో ఎవరైతే ఈ బడుగు హిందూ వర్గాలు ఉన్నారో ఎక్కువ కులవృత్తులు అంటే చేరుకులు చేసుకుంటూ మన ఫ్యామిలీస్ ముందు చదువుకున్నారు, ఉద్యోగస్తులు లేకపోవడం వల్ల కుమ్మరి పని చేసుకుంటూ కూలి పని చేసుకుంటున్న వారికి ఈ స్కూల్లో గుణాలు చేర్పించారు డబ్బులు. సో వారికి రాలేదు. అందుకోసం రిజర్వేషన్ అంటే అన్ని కులాలు అందరూ సామాజికంగా ఆర్థికంగా అన్ని విధాలు డెవలప్ కావాలనే ఉద్దేశంతో కాన్స్టిట్యూషన్లో ఆచరిస్తాం. ఇది ఒక నిమిషంలో చెప్పి కాదు, ప్రత్యేక నీకు దాని ఇది ఒక 10 ఏళ్ళు వాళ్ళు మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తూ వస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. లా ఫీల్డ్స్ లో ఆఫర్స్ ఉన్నాయా సార్? మాకు లా ఫీల్డ్ అవి తీసుకుంటేనే మా పేరెంట్స్ వద్దంటున్నారు సార్. మాకు ఆపర్చునిటీస్ ఉంటాయి, చెప్పండి సార్. మీ పేరెంట్స్ వద్దంటే నేను చెప్పలేను. దానికి నువ్వు కావాలి తీసుకోవాలి. చాలా తెలుసు. భయపడుతున్నారు సార్ వాళ్ళు. నీకు భయం లేదు కదా? భయం లేదు కదా? మానవులు ఖచ్చితంగా లాయర్ అయితే మన జ్యుడిషియల్ ఆఫీసర్ తీసుకోవాలి. చాలా మంది ఉంటారు. లా ఆఫీసర్ అవ్వచ్చు, గవర్నమెంట్ పార్టీలో గవర్నమెంట్ లాయర్ అవ్వచ్చు, సిబిఐ లాయర్ అవ్వచ్చు, సిబిఐ లీగల్ అడ్వైజర్ అవ్వచ్చు, ఏసీబీ లీగల్ అడ్వైజర్ అవ్వచ్చు, సిఐడి లీగల్ అడ్వైజర్ అవ్వచ్చు, ప్రైవేట్ కంపెనీస్కి లా ఆఫీసర్ అవ్వచ్చు, లా పనులు రన్ చేయొచ్చు, అడ్వకేట్ గారు మొత్తం ఇక్కడ నుంచి కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఒకటిగా లా ఫీల్డ్ చదివితే లాలో కూడా చాలా ఫీల్డ్స్ ఉన్నాయి. ఇంకా మనకు సైన్స్, మ్యాథ్స్ ఇట్లా ఎట్లున్నాయో ఆ విధంగా దాంట్లో చాలా ఉన్నాయి. నువ్వు ఏ సబ్జెక్ట్ నీకు ఇంట్రెస్ట్ ఆ సబ్జెక్ట్లో మాస్టర్ అప్లై చేస్తే ఆ ఫీల్డ్లో నువ్వు రాణించగలవు. నెక్స్ట్గా పోలుకుంటావు. మా వాళ్ళు ఫాలో చెప్పారు. ఎమ్మెల్యే పిహెచ్డీ చేస్తూ వచ్చి లెక్చర్ కావచ్చు, కాలేజ్ ప్రిన్సిపల్ కావచ్చు. దాదాపు మీకు 28%, 33% రిజర్వేషన్ రిజర్వేషన్ క్యాస్ట్ ఉమెన్ అంటే రిజర్వేషన్. కాలేజ్ ఎక్కువ కూడా జ్యుడిషియల్ ఆఫీసర్ అమ్మాయిలు అయితే బాగా చేస్తారు వరకు, అబ్బాయిలు తిరుగుతుంటారు సరిగ్గా చేయడం లేదు, నీకే వస్తారు. కాబట్టి అమ్మాయిలు చెప్పింది పట్టించుకోండి. నీకు ఏ నచ్చితే వాళ్ళు నీకు మరి చదివేదానికి అసిస్టెన్స్ ఇస్తారో ఏమిటది నేను చెప్పలేను. ఎవరంటే సార్లు తీసుకెళ్ళి చెప్పించి కన్విన్స్ చేసి నీ లైన్లో పంపించాలి. పిల్లలు ఎలా పెంచాలంటే వాళ్ళు ఎలా పెరుగుతూ అలా పెంచాలి. మన ఇష్టం వాళ్ళు పెంచము. చెప్పు ఎలా కావాలి ఇవాళ చెప్తారు. పిల్లలు ఎలా పెంచాలంటే వాళ్ళు పెరిగితే పెంచాలా, మంచి దాంట్లో పెరిగించాలి. ఇంకేమైనా ఉన్నాయా? ఏం లేదు కదా? ఒకే ఒకటి చెప్పేసి క్లోజ్ చేస్తారు. కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉండాలి అంటే ఒకటి అంతా అడిగారు కదా, బాగున్నాయి కమ్యూనికేషన్ స్కిల్స్. అడిగేది కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంపార్టెంట్. ఇదే కూడా నువ్వు చదువుకోని అబ్బాయి ఏమనుకుంటాడో, వాడు ఏమనుకుంటాడు, ఏమనుకుంటాడో, సార్ ఏమనుకుంటాడు, చాలా మంది మనసులో దాచుకుంటారు. కరెక్ట్ కాదు. ఒక పేషెంట్ డాక్టర్ పోయి సార్ బాగా లావ్ అయిపోయాను, చాలా లావ్ అయిపోయాను, నాకు ఎలా నేను వెయిట్ తగ్గేది ఎలా అని అడిగాను. నువ్వు కంటిన్యూగా జాయింట్ వాయికో రన్నింగ్ చేయాలా తగ్గిపోతున్నాను.
ఇలా ఎంతకాలం చేయాలా? ఒక 6 నెలలు గంటగా వాకింగ్ చేసి తగ్గిపోతున్నాడు. 6 నెలల తర్వాత డాక్టర్ ఫోన్ వచ్చింది, 6 నెలలు వచ్చింది. ఏమంటే సార్ ఇక్కడ పాకిస్తాన్ బార్డర్లో ఉన్నారు కదా, నన్ను ఇక్కడ పులియదు కదా, పక్క పులియదు కదా, నువ్వు ఇండియాని పాకిస్తాన్ బార్డర్కి ఎందుకు వెళ్ళిపోయావు అంటే నేను చెప్పాను సార్ 6 నెలలు గంటలు వాకింగ్ చేయడం, 6 నెలలు గంటలు వాకింగ్ చేస్తే ఇప్పుడు వచ్చాయి. ఇప్పుడు వీళ్ళంతా ఇంకా దానికి పులియదు కదా, అదే ఇల్లు 6 నెలలు గంటలు చెప్పి ఏడు చేసిన రాహుల్ రాని ఇంటి అక్కడ ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ టైం వచ్చింది. వాటి నిలవడం కరెక్టా, దాంట్లో చెప్పడం కరెక్ట్, ఇద్దరు తప్పారు. రోజు ఒక గంట వాకింగ్ చేయలేదా, మా 6 నెలలు అంటే సరిపోయాడు. ఇప్పుడు 6 నెలలు వాకింగ్ 6 నెలలు వాకింగ్ చేస్తాడు. సో కమ్యూనికేషన్ అడిగే ప్రశ్న మనం చెప్పాలనుకుని ఇద్దరు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పడము చేసినప్పుడు ఏమవుతుందంటే కరెక్ట్ ఫ్యాక్టర్ వస్తుంది. సో ఇంత ముందు వెళ్ళేందుకు అందరికీ మరిన్ని ఆశీస్సులు చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కాలేజ్ మేనేజ్మెంట్ వారికి, మన స్వామి వివేకానంద ట్రస్ట్ వారికి హృదయపూర్వకంగా జరుపుకుంటూ థ్యాంక్ యూ సార్. చివరిగా ఒక మాట, ఇందాక అమ్మాయి అడిగిన ప్రశ్న, మీరు అడ్వకేటే కావాలని రూల్ లేదు. చట్టాన్ని తెలుసుకోవడానికి రాజ్యాంగం అనే పుస్తకం కూడా ఉంది. ఆ రాజ్యాంగం అనే పుస్తకాన్ని చదివినా కూడా మనం మనకి ఏ అర్హతలు ఉన్నాయి, మన దేశంలో మనకి ఏ హక్కులు ఉన్నాయి, వాటిలో ఒకవేళ ఉల్లంఘన చేస్తే మనకి అప్పుడు చట్టాలు అనేది అప్లికేబుల్ అవుతాయండి. అంటే అప్పుడు మనకి ఒకవేళ ఏ శిక్ష పడుతుందా పడదా అనేది చట్టాలు డిసైడ్ చేస్తాయి. కాబట్టి మీరు ఆ కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ని పక్కాగా చదివితే ఎవరు కూడా తప్పులు చేయరు. ఆ ఉద్దేశంతో మా గురువు గారు ప్రకృతి కుమార్ గారు ఇంకా మీదట ఒక కార్యక్రమం పెట్టబోతున్నారు. మొత్తం వెంకటగిరి మొత్తం అన్ని మండలాలకు కూడా రాజ్యాంగాన్ని ప్రతి ఒక్క పిల్లవాడికి కూడా పుస్తకాలు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఒక కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నారు సార్. అది చాలా అద్భుతమైన కార్యక్రమం. రియలీ వి షుడ్ అప్రిషియేట్ ఫర్ దట్. ఫస్ట్ ఆ కార్యక్రమానికి నాంది పలుకుతూ ముందుగా ఒక పుస్తకాన్ని మన జడ్జి గారి చేత ఓపెన్ చేయబోతున్నారు సార్. ఒక పుస్తకాన్ని సార్ చేత. శ్రీ తోటా పవసాయి గారికి ఈరోజు రాజకీయాలకు అతీతంగా పేద ధనిక మధ్యతరగతి తరగతున్న భేదాలకు అతీతంగా ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని ఈ రోజు మొదలు వెంకటగిరిలో ఎవరైతే సామాజిక స్పృహ, దేశ భక్తి, అవినీతిని అంతమొందిస్తామని కంకరంతో
పోరాడినారో అటు